H1B వీసాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అంటూ కామెంట్స్ చేశారు. మనమంతా కలిసి శత్రువును జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందని చెప్పారు. అంతా కలిసి ప్రపంచంలోనే భారత్ ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తెలిపారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. ఇటు H1B వీసాలపై అయితే ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువు అంటూ కామెంట్స్ చేశారు. సో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే ఎవరైతే అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే ప్రధాని మోడీ వ్యతిరేకించారు. సో తనపై ఆధారపడద్దు, మనం అందరం కలిసి దాడి చేద్దామన్నట్టుగా చెప్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి రత్న? మొదటిగా ఇతర దేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నటువంటి టెక్ కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా బేస్డ్ టెక్ కంపెనీలకు మొదటగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక లాటరీ విధానం ద్వారా సంవత్సరానికి $15,000 తీసుకుంటూ రుసుముగా చెల్లిస్తూ ఉద్యోగులను నియమించుకుంటూ వచ్చేవి వివిధ రకాలకు సంబంధించినటువంటి కంపెనీలు. అటు మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే ఇతర బ్యాంకింగ్ సంస్థలు, జేపీ మోర్గన్ లాంటి బ్యాంకింగ్ సంస్థలు కావచ్చు. ఎక్కువగా అంటే ఇతర దేశాల నుంచి తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ టెక్నాలజీని, ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అత్యధికంగా టాలెంట్ను రాబట్టుకొని తాము ఎక్కువగా డెవలప్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా అమెరికా బేస్డ్గా పనిచేసేటువంటి కంపెనీలన్నీ కూడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉండేవి. రిక్రూట్ చేసుకోవడంలో భాగంగానే అక్కడ వీసా, ముఖ్యంగా H1B వీసాలకు సంబంధించి కూడా ఆ ఫీజులను ఆయా కంపెనీలు చెల్లిస్తూ వచ్చాయి. ఇక అందులో భాగంగానే H1B వీసాకు సంబంధించి ప్రాథమికంగా 3 సంవత్సరాల నుంచి ఆ యొక్క H1B వీసా అనేది వర్తిస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే జనవరిలో బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఈ టారిఫ్ల పైనే ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది. గతంలో మనం చాలా స్పష్టంగా చూసాము, ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అమెరికాకు వెళ్ళాలి అన్నప్పుడు గతంలో ఎటువంటి ట్యాక్స్ లేకుండానే ప్రొడక్ట్స్ అనేవి అమెరికాకు వెళ్ళాయి. కానీ ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయంతో దాదాపు 50% ట్యాక్స్లు అనేవి చెల్లించింది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ప్రొడక్ట్స్ మీద 50% ట్యాక్స్లను విధించాడు. అక్కడే కొంత షాకింగ్గా మారినటువంటి నేపథ్యంలోనే ఇది జరిగి కొన్ని నెలలు కూడా గడవకు ముందే ఇప్పుడు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా $1,00,000 చెల్లించాలి. ఒకవేళ H1B వీసా మీద ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నటువంటి అమెరికాలో ఉన్న కంపెనీలు $1,00,000 చెల్లిస్తేనే అనుమతిస్తాము, లేకపోతే మాత్రం ఎటువంటి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఉద్యోగులకు అనుమతి ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మరొక షాకింగ్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, అమెరికాకు చెందినటువంటి కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇవాళ అంటే సెప్టెంబర్ 21వ తేదీన అర్ధరాత్రి, అంటే ఇవాళ 12:01 వాళ్ళు తిరిగి అమెరికాకు చేరుకోవాలనేటువంటి నిబంధన కూడా పెట్టడం జరిగింది. దీంతో టెక్ కంపెనీలన్నీ కూడా కొంత షాకు గురవుతున్నాయి. గతంలో ఇదే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి ఇతర టెక్ కంపెనీలన్నీ కూడా ఆయనకు భారీ విరాళాన్ని, దాదాపు $1 మిలియన్ వరకు కూడా ఆయనకు విరాళాన్ని ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారానికి. ఇప్పుడు ఆ కంపెనీల మీదనే విషం చిమ్ముతున్నారనేటువంటి విమర్శ ట్రంప్ మీద మొదలైంది. ఇక ఇదిలాగుంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఆయన ట్రంప్ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానిపైన స్పందిస్తూ ఇతర దేశాల మీద ఆధారపడటం అనేది ఇది ఒక శత్రువు లాంటి విషయము. ఎప్పుడూ కూడా మనకున్నటువంటి టాలెంట్ను మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉపయోగించాలి, కానీ మనకున్నటువంటి టాలెంట్ను ఇతర దేశాలకు ఉపయోగిస్తే మన యొక్క ఔన్నత్యాన్ని ఇతర దేశాల్లో పెట్టి దాన్ని ఆ శత్రువు ఎప్పుడు ఇబ్బంది పెడతాడో తెలియదు. కాబట్టి నిర్భర్ భారత్లో భాగంగా మన దేశాన్ని మనం సంరక్షించుకోవటం, మనం డెవలప్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇక ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరీ ముఖ్యంగా ఈ H1B వీసాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు H1B వీసాల మీద అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి భారతీయుల విషయంలోకి వస్తే మొత్తం ఓవరాల్గా అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో దాదాపు 70% అత్యధికంగా భారత్ నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులే ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో చైనా ఉంది.
ఆ తర్వాత స్థానంలో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కేవలం ఒక 11% మాత్రమే ఉన్నారు. సో దీన్ని బట్టి ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకే ఇది చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ట్రంప్కు సంబంధించి ఆయన యొక్క వెర్షన్ కూడా ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులకు పట్టభద్రత కలిగి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు కల్పించండి, అంటే అమెరికాను మరొకసారి గొప్పగా చూపించడం, గ్రేట్ మేక్ అమెరికా గ్రేట్ అయినటువంటి నిదానం మొదటి నుంచి ఎట్లయితే వినిపిస్తూ వచ్చారో అందులో భాగంగానే తాను నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయం అనేది ట్రంప్ చెబుతున్నటువంటి మాట అయినప్పుడు కూడా దీని మీద అనేక రకాల భిన్నాభిప్రాయాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వరల్డ్ క్లాస్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు అమెరికాకు సంబంధించి ఇప్పుడు అన్ని రకాలుగా ఇతర దేశాల నుంచి కావచ్చు, సొంత దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రోత్సహించడంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వారి యొక్క ఐడియాలజీని, వారి యొక్క టాలెంట్ ను, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ను తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వరల్డ్ క్లాస్ లో ఎకానమీని డెవలప్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించిన ఉద్యోగులు ఒక వ్యవస్థల మీద పనిచేస్తున్నప్పుడు వరల్డ్ క్లాస్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు ఆ దేశ యొక్క జీడిపి కావచ్చు, ఎకానమీ కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ముఖ్యంగా టెక్ కంపెనీలు అవి లాస్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఇమ్మీడియట్ గా స్టాక్ మార్కెట్స్ యొక్క రేట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి దీన్ని మరికొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది టెక్ కంపెనీల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ ట్రంప్ మాత్రం మొదటి నుంచి కూడా వీటన్నిటికీ విరుద్ధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపున ట్యాక్సులు పెంచడం కావచ్చు, ఇప్పుడు దాదాపు $1,00,000 అంటే ఇప్పుడు ఖచ్చితంగా సొంత దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు, ఇటు మైక్రోసాఫ్ట్ సంస్థ అయినా సరే, లేకపోతే ఇతర కన్సల్టెన్సీలైనా, లేకపోతే బ్యాంకింగ్ సంస్థలైనా సరే సొంత దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి తప్ప $1,00,000 అంటే ₹1,00,00,000 సంవత్సరానికి చెల్లించడం అంటే ఒక ఉద్యోగికి అక్కడ చెల్లించినటువంటి జీతాలతో సమానంగా ఉంటుంది. కాబట్టి సో దీని మీద ఇతర దేశాల నుంచి ఉద్యోగాలు రాకపోతే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తైనటువంటి భిన్నవాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. రత్న, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రధాని మోదీ వ్యాఖ్యలను అయితే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మన దగ్గర ఉన్న టాలెంట్ ని బయట దేశాలకి ఇస్తున్నారు. సో అలా కాకుండా భారతదేశంలోనే మనమంతా కలిసి ట్రంప్ ని పోరాడదామని చెప్పారు. సో ఇదివరకే ట్రంప్ చాలా రకాలుగా మనల్ని బెదిరిస్తాడు, సో బెదిరింపులకు కూడా భయపడేది లేదని ప్రధాని మోదీ చెప్పారు. సో అక్కడున్న ఇప్పుడు H-1B వీసాపై ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఎలాంటి సూచనలు చేసింది అక్కడ ఉద్యోగులకి? ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో పాటు ఇటు JP Morgan అనేటువంటి బ్యాంకింగ్ సంస్థ, ఇలా రెండు ప్రధానమైనటువంటి సంస్థలు ఇటు టెక్ కు సంబంధించి కావచ్చు, మరోవైపున బ్యాంకింగ్ సంబంధించి ఈ రెండు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు కొన్ని కీలక నిర్ణయాలను, విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొంత కంపెనీలకు అంటే అమెరికాకు వచ్చేసేయాలి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ విదేశాల్లో ముఖ్యంగా భారత్ లో ఆపరేషన్స్ చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఉంది, ఇతర కన్సల్టెన్సీలు ఉన్నాయి, ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి వీటిల్లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ స్పందించింది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ ఉద్యోగులందరూ కూడా ఇమ్మీడియట్ గా స్వదేశానికి వచ్చేసేయాలి, అమెరికాకు వచ్చేసేయాలి. ఈ 2 వారాల తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ పునరాలోచన చేసుకొని ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఈలోగా మాత్రం ఇమ్మీడియట్ గా స్వదేశానికి వచ్చేయాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా టెక్ కంపెనీ తెలియజేయడం జరిగింది. ఈ కంపెనీతో పాటు JP Morgan అనేటువంటి బ్యాంకింగ్ సంస్థ తెలియజేసింది. అయితే ప్రస్తుతానికి ఒకవేళ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా $1,00,000 ఖచ్చితంగా సంవత్సరానికి చెల్లించాల్సిందే. H-1B వీసా మీద ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గనక ఆ H-1B వీసా మీద కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళను రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క శ్రమతో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నటువంటి కంపెనీలు ₹1,00,00,000 సంవత్సరానికి చెల్లించాల్సిందే ఒక్కొక్క వ్యక్తికి, ఆ H-1B వీసా కలిగినటువంటి వ్యక్తికి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి సో ఒకవేళ దీని మీద పునరాలోచన చేసినా లేకపోతే చేయకుండా ఇదే అంశాన్ని కంటిన్యూ చేసినప్పటికీ కూడా సొంత దేశాన్ని రక్షించుకోవడంలో, సొంత దేశాన్ని సొంత మనుషుల చేత డెవలప్ చేసుకోవడం కోసం ఏ రకంగా అయితే ట్రంప్ నేను ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారో, కానీ ఈ విషయాన్ని తనకు సానుకూలమైనటువంటి వ్యక్తులు కూడా కొంత వ్యతిరేకించడం జరిగింది. గతంలో ఆయనకు చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఇటు టెస్లా CEO తను కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా దాన్ని కొట్టిపడేయటం జరిగింది. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడైనా సరే వరల్డ్ క్లాస్ టాలెంట్ ద్వారా ముందుకు వెళ్తున్నప్పుడు మనం చేసేటువంటి ప్రొడక్ట్స్కు సంబంధించి కావచ్చు, మనం ఇచ్చినటువంటి టెక్నాలజీ అనేక రకాల అంశాల్లో కూడా దానికి ఒక ప్రావీణ్యత అనేది ఉంటుంది. వరల్డ్ క్లాస్ టాలెంట్ను ప్రోత్సహించి వాళ్ళతో పనిచేయించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ కొట్టిపడేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ వరకు ఆ విషయాన్ని అట్లా ఉంచితే ఇప్పుడు H-1B వీసా మీదనే 1996లో
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సతీమణి ఆమె మోడల్గా పనిచేసినటువంటి రోజుల్లో అదే H1B వీసా మీదనే వెళ్ళి ఆమె అక్కడ మోడల్గా స్థిరపడి ఆ తర్వాత కాలంలో తను పేరు తెచ్చుకోవడం జరిగింది. పేరు తెచ్చుకొని ఇప్పుడు ఆమె అమెరికా అధ్యక్షుడి భార్యగా ఆ పొజిషన్లో ఉన్నారు. సో ఇన్ని రకాలుగా స్వతహాగా అభివృద్ధి పొందినటువంటి మనుషులు, స్వతహాగా స్వలాభాన్ని ఆ లాభం పొందినటువంటి మనుషులు ట్రంప్ ఫ్యామిలీలోనే ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇతర దేశాలను ఇబ్బంది పెట్టడం, అలాగే సొంత దేశంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి వాదనలు అలా వినిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా హై క్లాస్ టాలెంట్ అనేది ఉన్నప్పుడు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ను డెవలప్ చేయగలిగిన టాలెంట్ అంతా కూడా తీసుకెళ్లి ఎక్కువ జీతాలను ఆశపడి అక్కడికి వెళ్ళి చిక్కులు పడే బదులు భారత్లో ఉన్నటువంటి ఎవరైతే టెకీస్ ఉంటారో అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి టెకీస్ వీటన్నిటిని కూడా ఒకసారి మరలా పునరాలోచన చేసి ఇమ్మీడియట్గా భారత్నే పునర్నిర్మించుకోవడం కోసం, భారత్ను డెవలప్ చేసుకోవడం కోసం మాత్రమే ప్రత్యేకంగా దృష్టి సారించాలి అనేది మోదీ చెప్పినటువంటి మాటల ద్వారా తెలుస్తోంది. అలాగే రత్న, ఇప్పటికే మీరు అన్నట్టు ట్రంప్ తీసుకున్న ఈ H1B వీసా గురించి అయితే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల మెయిన్ గా ఇండియన్స్ కే నష్టం. సో మరి ఇప్పుడు అయితే చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సో కేంద్రం నుంచి అలాంటి వారికి ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? ఇది ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ అనేది జరగబోతోంది. అలాగే ఇటు విదేశాంగ కార్యదర్శి తో పాటు అటు ప్రధాని ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇమీడియట్ గా ఇది కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కన్నా ఇక్కడి నుంచి H1B వీసాల మీద కంపెనీల ద్వారా అంటే ఇటు ఏ కంపెనీలు అయితే మాత్రం కంపెనీలు ఉద్యోగులను రిక్రూట్ చేసుకొని ఉంటాయో ఆ కంపెనీల చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారము వాళ్ళు ₹1,00,00,000 చెల్లించి ఆ ఉద్యోగుల చేత ఉద్యోగాన్ని కంటిన్యూ చేయిస్తారా లేదంటే వారి ఉద్యోగాన్ని తొలగిస్తారా అనేది కంపెనీ చేతిలో ఉంటుంది. రెండవది అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి చేతిలో ఉంటుంది. మొదటగా ఇది H1B వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసాగా పిలువబడుతూ ఉంటుంది. అది కేవలం 3 ఏళ్ళు 6 ఏళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఆ వీసా అనేది కంటిన్యూ అయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా స్థిరపడాలనుకున్నటువంటి వ్యక్తులు గ్రీన్ కార్డు సాధించాలనేటువంటి ఉబలాటం పొందుతూ ఉంటారు. సో ఇటువంటి వ్యక్తులకు ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లోనే ఈ H1B వీసాల ద్వారా ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఉద్యోగాలలో ఇది ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఒక షాకింగ్ నిర్ణయం కాబట్టి ఉద్యోగులు పునరాలోచన చేసుకొని సొంత దేశాన్ని మీద అక్కడ మాత్రమే పని చేసుకొని ఉంటే సొంత దేశాన్ని డెవలప్ చేసుకొని సొంత దేశంలోనే పని చేసుకుంటున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన ఉద్యోగులు చేసుకోవాల్సి ఉంది. ఇక మరోవైపున కంపెనీలు సైతం ఒకవైపున ఇటు వైట్ హౌస్ తో చర్చలు అనేవి జరుపుతూ ఉన్నాయి. ఇటు ముఖ్యంగా దేశ అధ్యక్షుడితో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద పునరాలోచన చేస్తారా లేదనేది మీద కొంత సమయం ఇప్పుడే ఆయన కొద్దిసేపటి క్రితమే యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ నిర్ణయం అనేది H1B వీసాల మీద ₹1,00,00,000 టారిఫ్స్ అనేవి విధిస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేశారు కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక సమావేశాన్ని అక్కడ అమెరికాలోనూ ఆయా టెక్ కంపెనీస్ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఒక నిర్ణయం అనేది రావాల్సి ఉంది. అప్పటి వరకు కూడా కంపెనీలు అక్కడక్కడ ఉద్యోగుల్ని మాత్రమే వాళ్ళ దేశంలోనే ఉంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపున ఇక్కడ ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయినటువంటి అమెరికాలో H1B వీసాల మీద పనిచేస్తున్నటువంటి భారతీయ ఉద్యోగులు భారత్కు రప్పించడమా లేకపోతే అక్కడ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమా ప్రత్యామ్నాయం ఏ రకంగా ఆలోచించాలని కూడా భారత్ విదేశాంగ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న.